నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హూతీస్ అనుకున్నంత పని చేశారు, అన్నంత పని చేశారని కూడా అనొచ్చు. ఎందుకంటే బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్ దగ్గర బ్లాకేడ్ అనౌన్స్ చేశారు. ఇది ట్రేడ్కి ఎంత విఘాతం కలిగిస్తుంది అనేది ఇక్కడ గమనించాల్సింది. ఎవరి ఆదేశాల మేరకు చేస్తున్నారు, నిజంగా చేశారా లేకపోతే పటాటోప ప్రదర్శన, ఉత్తినే బెదిరింప? ఇప్పుడు ఇంకేం జరుగుతుంది? ఎందుకంటే ఒక పక్క అమెరికా దాడులు ఆగట్లా, ఇరాన్ని అతలాకుతలం చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ డైరెక్షన్లో హూతీలు పనిచేస్తున్నారా? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం బాబు. మొన్ననే మనం అనుకున్నాం సార్, వాళ్ళు వెళ్ళరేమో అనుకున్నాం బ్లాకేడ్కి, కానీ వెళ్ళిపోయారు. ఇది బేసిక్లీ ఏమి జరుగుతుందంటే ఇరాన్ మీద ఇప్పుడు చాలా పెద్ద దాడి నడుస్తుంది యుఎస్ది. ప్రతిరోజు 50 నుంచి 100 చోట్లలో వాళ్ళు బాంబింగ్ చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ పోర్ట్ బందర్ అబ్బాస్ని 4 సైడ్ నుంచి వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు. సీ వైపు నుంచి ఎట్లయినా బ్లాకేడ్ ఉంది. ల్యాండ్ నుంచి వచ్చే ఒక 6 నుంచి 7 బ్రిడ్జులు కొట్టేశారు. మొత్తం 2 రైల్వే ట్రాక్లు ఉన్నాయి, అది కొట్టేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బాబల్ మండబ్ని ఐసోలేట్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడ ఉన్న ట్రూప్స్ కానీ అక్కడ ఉన్న సరుకులు తెచ్చుకోవడానికి అక్కడి నుంచి బయటికి కూడా వెళ్ళలేరు వాళ్ళు. ఈవెన్ ఇఫ్ రేపు ఇది ఓపెన్ అయిందనుకోండి స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్, వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే మీరు అక్కడి నుంచి సరుకు బయటికి తీసుకెళ్లాలంటే మీకు ఒక రూట్ ఉండాలి, మీకు రైల్వే ట్రాక్ ఉండాలి, లేకుంటే రోడ్లు ఉండాలి, అన్నీ కొట్టేశారు. రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్న ఆ పోర్ట్ని అడ్డుకోవడానికి ఎవరైనా ఉండాలంటే ఐఆర్జీసీ వాళ్ళు ఉండాలి. బహుశా కొంతమంది ఉన్నారు అక్కడ. కొత్త ట్రూప్స్ని తీసుకురావాలంటే ఎట్ని తీసుకొస్తారు? రోడ్ నుంచి తీసుకురాలేరు, నడుచుకుంటూ రాలేరు, బయట నుంచి బాంబు చేస్తారు పైనుంచి. అది కాకుండా మీరు బ్రిడ్జ్ అంతా కొట్టేశారు, రైల్వే ట్రాక్ కొట్టేశారు. ఇప్పుడు మీరు ట్రూప్స్ తీసుకురావాలంటే సీ నుంచే తీసుకురావాల్సి వస్తుంది. ఓకే, రెడ్ సీ వైపు నుంచి తీసుకురావాల్సి వస్తుంది. రెడ్ సీ వైపు తీసుకొస్తే మీరు వీళ్ళు రైట్గా కూర్చున్నారు సౌదీ అరేబియా రెడీగా. ఇటువైపు బాబల్ మండేబ్ వైపు ఉంది, అటువైపు హార్మూస్ ఉంది. యూఎస్ డెఫినెట్లీ కొడతారు వాళ్ళు. తో ఇప్పుడు ఇరాన్ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది. ఎందుకంటే వాళ్ళది వాళ్ళ షిప్స్ బయటకు వెళ్ళలేకపోతున్నారు, అక్కడున్న షిప్స్ లోపలికి రాలేకపోతున్నారు. సో వాళ్ళకి సరుకులు రావట్లేదు, గోధుమలు కానీ కూరగాయలు కానీ ఏమైనా కానివ్వండి, ఏం రావట్లేదు. వచ్చేది బహుశా పాకిస్తాన్ వైపు నుంచి ఏమైనా వస్తుందో కానీ అది చాలా తక్కువ. నేను మొన్న బహుశా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఒక వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న షిప్ 2 మిలియన్ బ్యారెల్స్, మీరు దాన్ని ట్రక్లో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 20,000 ట్రక్స్ కావాలి. ఎక్కడ ఉంటుంది అంత? అది జరగదు, అది ఇట్స్ ఇంపాసిబుల్ అన్నమాట. సో ఇప్పుడు ఇరాన్ మీద ఇంత ప్రెషర్ అంటే ఇరాన్ ఏం చేస్తున్నారు, సరే ఇంకో చోట్ల ప్రెషర్ పెడితే ఇక్కడ తగ్గుతుందేమో అని వాళ్ళ స్ట్రాటజీ. అదేంటి, అక్కడ బాబల్ మండబ్. మన ప్రేక్షకులు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్ వినుంటారు. బహుశా మనం ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు బాబల్ మండబ్ ఒక మ్యాప్ కూడా వేయాలి. అది బాబల్ మండబ్ ఎట్లా అంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఒక వైపు ఉంది, ఎరిట్రియా, ఇథియోపియా, వీళ్ళు స్వాజిలాండ్, సోమాలీలాండ్. ఓకే, ఇటేమో మీ దగ్గర ఒక ఆఫ్రికన్ కంట్రీస్ అందరు ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇటువైపు యమన్ అండ్ సౌదీ అరేబియా ఉంది. వీళ్ళు నడిమిట్లో ఇది చాలా నేరో పాత్. ఈ నేరో పాత్లను వీళ్ళందరూ కూర్చున్నారు. ఇటువైపు నుంచి యమన్ 3 ముక్కలైంది, మీకు తెలిసిందే. ఇప్పుడు 2014 నుంచి అక్కడ ఒక సివిల్ వార్ నడుస్తుంది. అన్నిటికంటే బాబల్ మండబ్ ఫేస్ చేసింది యమన్లో ఉన్న రెబల్స్ దగ్గర ఉంది. అక్కడ సనా ఎయిర్పోర్ట్ కూడా ఉంది, వాళ్ళ క్యాపిటల్ అక్కడ ఉంది. రాజధాని గవర్నమెంట్ దగ్గర లేదు, ఒఫీషియల్ గవర్నమెంట్ దగ్గర నుంచి పోయింది అది. అటుపక్కన గవర్నమెంట్ ఉన్నారు నడిమిట్లో. దట్ ఈస్ వేర్ సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్న యాక్చువల్ యమనీస్ గవర్నమెంట్. ఇంకొక వైపు యూఏఈ సపోర్ట్, దీనికన్నా ముందు సపోర్ట్ చేసిన సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు విత్డ్రా అయ్యారు కదా, వాళ్ళు విత్డ్రా అయ్యారు. దాని నుంచి వాళ్ళు అన్నారు మాకు దీంతో సంబంధం లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారు, మీరు ఇక్కడ రాకండి, మేము చూసుకుంటాం యమన్ని, మీరు మళ్ళీ 3వ పార్టీని తీసుకొచ్చి ఇంకా కాంప్లికేట్ చేస్తారు, చేయండి అంతే. ఇప్పుడు అక్కడేం జరుగుతుందంటే అటువైపు చాలా మటుకు బాంబింగ్ నడుస్తుంది, హెవీ బాంబింగ్. ఇరాన్ మేజర్ పోర్ట్స్ కానీ ఈవెన్ వాళ్ళ ఒక కొత్త న్యూక్లియర్ ప్లాంట్ కడుతున్నారు, అది కూడా పోయింది మొత్తం. ఓకే, దాన్ని కూడా డెమాలిష్ చేసేసారు అమెరికా. ఇప్పుడు ఏం చేస్తే ఇరాన్కి అర్థం కావట్లేదు, అంత ప్రెషర్ తట్టుకోలేరు వాళ్ళు. ఇంకొక వారం 10 రోజుల పాటు నడిస్తే వాళ్ళు ఏం చేయలేరు. సో డెఫినెట్గా వాళ్ళకి ఏదైనా ఒక ఆప్షన్ కావాలి. ఆప్షన్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్ అట్మాస్ఫియర్ తీయడానికి ఇంకొక ప్రెషర్ కుక్కర్ పెడతాం మనం పక్కన, అది బాబల్ మండబ్. ఈ బాబల్ మండబ్ అనేది చాలా ఇంపార్టెంట్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా మనకందరూ తెలిసింది
ఇటువైపు ఫేస్ చేసి ఉంటుంది, అటువైపు కాదు. అవును. అటువైపుకు మీ దగ్గర కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరూ ఉన్నారు. అది కాకుండా యూఏఈ ఉన్నారు. సౌదీ అరేబియాకి చాలా క్రూషియల్ ఇది. పైనుంచి సౌదీ అరేబియా అటువైపు నుంచి పంపించవచ్చు, కానీ వాళ్ళకి రెడ్ సీ వైపు నుంచి చాలా ఈజీ. ఎందుకంటే పెద్ద ఒక పైప్ లైన్ ఉంది, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని చెప్పి. దాంట్లో ఇప్పుడు ముందు ఇది వాడలేదు, వారికన్నా ముందు చాలా తక్కువ వాడారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బైపాస్ చేయాలంటే ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి ఆయిల్ తీసుకొస్తారు. అది ఈ యెమెన్ కన్నా కొంచెం పైన ఉన్న ఒక పోర్ట్ ఉంది, యాన్బు అని చెప్పేసి, ఇన్ ద రెడ్ సీ. అక్కడికి వస్తుంది ఆ పైప్ లైన్. ముందు 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కొట్టారు వాళ్ళు పంపింగ్. తర్వాత దాన్ని పెంచి 7 చేశారు. ఇప్పుడు ప్రతిరోజు 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వెళ్తుంది. 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వెళ్తుంది. అక్కడి నుంచి 7 దాకా వెళ్ళొచ్చు, కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు అంతా పంప్ చేయట్లేదు, రిస్క్ అది. సో ఇది ఇప్పుడు క్లోజ్ అయింది అనుకోండి, అంతే సంగతి. సౌదీ అరేబియాకి మళ్ళీ ఆయిల్ పంపించడానికి రూట్ లేదు, ఎందుకంటే అక్కడ హార్మూజ్ బంద్ అయిపోయింది, ఇక్కడ ఇది బంద్ అయిపోయింది. అండ్ స్పెసిఫిక్లీ హూతీలు, అన్సరుల్లా హూతీలు అంటారు వీళ్ళని, ఇరాన్ది ఒక ప్రాక్సీ. వీళ్ళేమంటున్నారంటే మేము సౌదీస్నే టార్గెట్ చేస్తాం, ఇంకెవరిని కాదు, ఓన్లీ సౌదీస్. ఎందుకంటే మా మీద దాడి చేశారు మొన్న. వీళ్ళు ఇరాన్ నుంచి ఇరాన్కి ఫ్యూనరల్కి వెళ్ళిన ఒక డెలిగేషన్ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ మీద బాంబింగ్ చేశారు. అంటే ఎయిర్పోర్ట్ బాంబింగ్ చేశారు, సనా ఎయిర్పోర్ట్. ఎయిర్క్రాఫ్ట్ దిగలేకపోయింది. అది కొంచెం దూరంకి వెళ్ళి ఇంకొక పోర్ట్ సిటీ ఉంది, అక్కడ ఒక చిన్న రన్వే ఉంది, అక్కడ దిగారు. అక్కడ కూడా బాంబ్ చేయడానికి ట్రై చేశారు సౌదీ అరేబియా. కానీ సౌదీ అరేబియా చాలా క్లియర్గా ఏం చెప్తున్నట్టు, మేము బాంబ్ చేయలేదు. మళ్ళీ ఎవరు చేశారు? పాకిస్తాన్ చేశారా? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్కడ ఉంది? అక్కడే ఉన్నారుగా. వాళ్ళు చేపించారా? సౌదీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి చేసి బాంబు వేసారా అంటారు వాళ్ళు. సో పాకిస్తాన్ బహుశా చేస్తుంటారు, కానీ పాకిస్తాన్ ఓపెన్గా అడ్మిట్ చేయరు. ఎందుకంటే మళ్ళీ రేపు పాకిస్తాన్ మీద పడతారో తెలియదు. పాకిస్తాన్ పీస్ టాక్స్ నడిపిస్తున్నారు. వీళ్ళ డెలిగేషన్ పాకిస్తాన్కి వెళ్ళారు మొన్న, ఇరానియన్ డెలిగేషన్. ఈ ప్రాబ్లం ఉందన్నమాట. మనం బేసిక్లీ బాబల్ మండబ్ అనేది మ్యాక్సిమం విడ్త్ ద నారోయెస్ట్ పాయింట్ ఈజ్ 16 కిలోమీటర్లు. అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో అది 28 కిలోమీటర్లు. ఓకే, అది బేసిక్. ఇక్కడ ఒక వైపు జిబూతి అనే కంట్రీ ఉంది ఆఫ్రికాలో. జిబూతి పైన ఎరిట్రియా ఉంది, సొమాలీ ల్యాండ్ ఉంది. ఈ నారోయెస్ట్ పాయింట్ యెమెన్ నుంచి ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఐలాండ్ నడిమిటి నుంచి వెళ్ళాలంటే, ఒక షిప్ వెళ్ళాలంటే 16 కిలోమీటర్ వెడల్పు ఉంటుంది. సో మ్యాక్సిమం 2 షిప్లు వెళ్ళొచ్చు, అటువైపు ఒకటి ఇటువైపు. ఈ షిప్లు మొత్తం వెళ్తుంది ఎక్కడికి? సూయజ్ కెనాల్ వైపు. సూయజ్ కెనాల్ మన అందరికి తెలిసిందే, 1869లో కట్టారు. ఇది అప్పుడు బేసిక్ ఉండే, ఎందుకంటే మొత్తం ఆఫ్రికా తిరిగి వెళ్లకుండా ఉండడానికి ఈజిప్ట్లో దాని మీద కట్టిన ఒక న్యాచురల్ డ్రెడ్జ్ తీసేసి మట్టి తీసేసి ఒక కెనాల్ కట్టారు. సో దట్ మొత్తం 15 రోజులు తిరిగి వెళ్ళక్కర్లేదు, 15 నుంచి 20 రోజులు. అది కూడా వెదర్ చాలా రౌండ్ అబౌట్ రూట్కి వెళ్ళకుండా యూరోప్కి డైరెక్ట్ ఫ్రమ్ ద గల్ఫ్ యూ కెన్ గో వయా సూయజ్ కెనాల్. ప్రాబ్లం ఏముంది వాసుదేవన్ గారు, సూయజ్ కెనాల్లో ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కువ వెళ్ళదు. అవును, ఎందుకంటే చాలా పెద్ద ట్యాంకర్స్, అదేమో నారో పాత్వే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి, వెయిట్ కూడా డెప్త్ కూడా లేదు. అటువైపు మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ చూసినప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఇట్స్ అ న్యాచురల్ వాటర్ వే. ఇక్కడ కూడా రెడ్ సీ ఇస్ అ న్యాచురల్ వాటర్ వే. బాబల్ మందబ్ నుంచి ముందుకెళ్తే రెడ్ సీ, కానీ అక్కడి నుంచి సూయజ్కి వెళ్ళినప్పుడు సడన్గా 8 లేన్ల హైవే 2 లేన్లు అయిపోతుంది. న్యాచురల్లీ ఒక జామ్ డబల్ రోడ్ లాగా అయిపోతుంది, రెడీ చేయాల్సి వస్తుంది. సో ఏం జరుగుతుందంటే అక్కడ దే హ్యావ్ టు చాలా కేర్ఫుల్గా షిప్స్ని తీసుకెళ్ళాలి. ఒక ఎవర్ గ్రీన్ అని చెప్పి ఒక సంవత్సరం ముందు ఒక షిప్ స్టక్ అయింది అక్కడ, మీకు గుర్తుంటుంది. అటువైపు 200 షిప్లు, ఇటువైపు 150 షిప్లు జామ్ అయిపోయింది. చాలా రోజులు పట్టింది దాన్ని గుంజి బయటికి తీసుకురావడానికి. ఓకే, అది చాలా డేంజరస్, ఎందుకంటే సూయజ్ కెనాల్ అనేది ఒక మోడర్న్ మిరకల్. అది ఇవందో 1869లో కట్టారు, కానీ దాన్ని కాన్స్టెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. సో దాన్ని షిప్లో 2 సీస్ 2 లెవెల్లో ఉంది. సో ఆ లెవెల్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక షిప్ని లోపల తీసుకొచ్చి 2 వైపు నుంచి బ్లాక్ చేస్తారు, నీళ్లు బ్లాక్ చేసి ఇటువైపు షిప్ వెళ్ళాలని నీళ్లు పెంచుతారు, అప్పుడు షిప్ బయటికి వెళ్తుంది. ఇటువైపు వెళ్ళినప్పుడు నీళ్ళు తగ్గిస్తారు. ఇట్స్ ఎ రియల్ మిరకల్. అది ఈజిప్ట్ గవర్నమెంట్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ మేజర్ రెవెన్యూ సోర్స్ అది. అండ్ యూరోప్కి చాలా మటుకు కంటైనర్ కార్గో ఇక్కడి నుంచి వస్తుంది. అది ఎరువులు ఉండొచ్చు, గ్యాసెస్ ఉండొచ్చు, ఎందుకంటే గ్యాస్ అన్ని మీరు తీసుకెళ్ళచ్చు చిన్న కంటైనర్స్లో. ఓకే, మీథేన్, బ్యూటేన్, ప్రాపేన్ ఇదంతా. అది కాకుండా ఈ చెప్పినట్లు అక్కడి నుంచి వస్తున్న సరుకులు, యూరోప్ నుంచి వచ్చేది
గల్ఫ్కి వచ్చేది కూడా ఇటు నుంచి వస్తుంది, యూరోప్ సూయజ్ కెనాల్ నుంచి వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రేడ్. ఇప్పుడు దీన్ని బంద్ చేయడం చాలా ఈజీ. 2 మిసైల్ కొట్టేస్తే చాలు సౌదీ అరేబియన్ షిప్ మీద ఆగిపోతుంది. కానీ సౌదీ అరేబియా యూఎస్ లాగా కాదు, వాళ్ళు వెయిట్ చేయరు. యూఎస్ ఎందుకు, బహ్రెయిన్ లాగా కాదు, కువైట్ లాగా కాదు, ఖత్తర్ లాగా కాదు, వాళ్ళ మీద కొడితే వాళ్ళు కొడతారు. సౌదీ అరేబియాకి మొహమ్మద్ బిన్ సల్మాన్కి ఒక యాటిట్యూడ్ ఉంది, ఎంబీఎస్ ఎంబీఎస్ విల్ నాట్ అగ్రీ టు దిస్ నాన్